మండలం తేనేపల్లి గ్రామంలో గత 60 సంవత్సరాలుగా సర్వే నంబర్ 164లో ఉన్నటువంటి నా ఇంటిలో జీవనం కొనసాగిస్తున్న నన్ను తేనేపల్లి గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ చలమల యాదగిరి రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా నన్ను ఇంట్లో నుండి బయటకు లాగి నన్ను అమానుషంగా కొట్టి కాళ్ళతో తన్ని నానాబూతులు తిట్టి నా ఇంటిని జేసీబీతో కూల్చివేయించాడు అని అదే గ్రామానికి చెందిన కాసర్ల అలివేలు అనే మహిళ మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము వృత్తిరీత్యా కొనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై దాడి చేసి యాదగిరి రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితురాలు ఆరోపించారు. రంగు లేవట్టు రాయి అద్రకాడికే ఉన్నాం భూమిలోకే పోలేదు గవర్నమెంట్ కొలిచి చూపెట్టిరు ఒక ముగ్గురు వచ్చి కొలిచిన వాళ్ళని తీసుకొచ్చిన ఆయన రెడ్డి ఆయన పేరు అద్దురా అక్కడ ఉంది అదేం అసలు రాయి ఇది కొలిస్తే అద్దురాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆలే పీకేసిరు అద్దులు ఆలే పెట్టిరు అద్దులు ఆలే పీకేసిరు ఇట్లా జరిగింది. అన్ని చేసుకొని సరే నా జాగా ఆడుకోని అంటున్నా ఆయన జాగా ఏం ఆడుకున్నాను ఎంత పాలన చూపిస్తారు నా ఇంటి కాడ చేసుకునేది బాబు చెప్పింది ఇవాళ కాదు బండి పడేసి. నా పేరు కాసర్ల నరేష్, మా నాన్న పేరు కాసర్ల హనుమంతు. గత 65 సంవత్సరాల నుంచి తేనెపల్లి గ్రామంలో ఉన్న 164 ప్రభుత్వ భూమిలో మా నానమ్మల కానించి మా తాత కానించి మా నాన్న వరకు కూడా ఈ భూమిలో కుండలు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నాం మేము. అయితే ఒక సంవత్సరం కింద చెన్నమ్మల యాదగిరి రెడ్డి సన్నా బుచ్చిరెడ్డి పోస్ట్ మ్యాను ఆయన దౌర్జన్యంగా వచ్చి ప్రభుత్వ భూమి నాది అని, అది కూడా నాకు పట్టా ఉందని మా గుడిసెను మా కుమ్మరావుని మా గుడిసెను ఒక సంవత్సరం కింద ధ్వంసం చేస్తే మళ్ళీ మేము ప్రభుత్వాల చుట్టూ తిరిగి ప్రభుత్వ భూమి మాకు వర్తిస్తున్నట్టు మేము ప్రభుత్వం లెటర్ కూడా తీసుకున్నాము. మేము ప్రభుత్వం నుంచి లెటర్ కూడా తీసుకున్నాము, ఫిజికల్ పొజిషన్ లెటర్. ఇది లెటర్ ఎంఆర్ ఆఫీస్ రోంపూడి తహసీల్దార్ ఆర్ఐ గిరిధవారు గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి 10 మందితో సంతకాలు తీసుకొని మేము ఉంటున్నామని డిక్లేర్ చేసుకొని అతను మాకు ఇచ్చిన భూమి ఇది భూమి లెటర్, ఇది ఫిజికల్ లెటరు. ఇది ఇక్కడ ఎంఆర్ గారు ఇచ్చింది సాక్షులు పంచనామా చేసిన లెటర్, ఇది అద్దులతో సహా. ఇటు భూమి మాకే చెందుతుందని చెప్పాడు, 4 గుంటల భూమి. అయినా కూడా యాదవరెడ్డి ఈనకుట్టా వచ్చి మా గుడిసెను గూలగొట్టి మా అమ్మని కొడితే మా అమ్మకి రక్తాలు కూడా వచ్చినాయి, ముసలితాడు పోయింది, గుంజుకొని పోయిండు, చెవుకూరు కొడితే చెవుదిద్దు కూడా ఉడిచిపోయింది. మా అమ్మని రావే పోవే అని కించపరిచేట మాట్లాడిండు. దయచేసి మాకు న్యాయం జరగాలని మనవి కోరుతున్నాను. పూసి గుడిసెల రాని గుంజిండు, గుంజి నేను బలంతా చేసి అసమండిదానా నేను అని ఇంకా అద్దులు పాయించుకొని రోడ్ ఎక్కినాక కూడా ఎమ్మడి తలిగి చెవుల మీద వేసిండు. వేస్తే ఇంకా నేను ఇట్లా మట్టి పోసిన ఆయన మీద పోసి ఇంకా ఏడ్చుకుంటా ఇంకా ఉండలే వెళ్ళిపోయిండు ఆయన. ఇంకా నేను ఏడ్చుకుంటా ఇంటికి పోయినా, నన్ను గుడిసెల కాటు ఇటు పులివించిండు, నా తాడు పోయింది, ఈ చెవు దిద్దు ఎడబడ్డదో తెలియదు, ఈ చెవు మొత్తం ఇక్కడ ఆసి నొప్పి పెడితే హాస్పిటల్కి వెళ్ళాం. ఇక రాత్రి స్టేషన్ కాడ పోతే సార్ పిలిపిస్తే ఆయన రాలేదు, పొద్దుగాలు వస్తానంట. ఇంకా మేము సప్పుడు గట్ట వచ్చినాం, మేము ఏం లేని వాళ్ళం అవుతుంది. ఆయన ఏమో డబ్బు ఉన్నోడా. ఇంకా కాపాలు మొత్తం ఒకటయ్యారు, ఒకటయ్యి ఇక పార్టీల కింద తెస్తున్నారు. నువ్వు అలా తిరిగినావు, నువ్వు ఇలా తిరిగినావు, వాళ్ళ థమ్స్అప్ అయినా టీఆర్ఎస్లో నీ కొడుకులు అలా తిరుగుతారు అని ఇంకా ఇట్లా పెట్టుకొస్తారు. 60 ఏళ్ళ నుంచి ఉన్నావు మేము అంటే 60 ఏళ్ళ నుంచి ఊకనే వదిలిపెడతాం, లంచదానా నీకు భూమి అంటే ఊకనే వస్తుంది, అదే భూమి అంటే అని ఇంకా బలంతం ఇస్తుంది. నా దగ్గరికి వస్తే నీకు భూమి వస్తుంది అంటుంది. అంటే ఇంకా నేను ఏడ్చుకుంటా కొట్టినాక ఇక వెళ్ళిపోయిండు ఆయన. ఇక నేను ఇంటికి బయటకు గుంజి కూలగొట్టిరా ఇది ఇల్లు
ఇంట్లో ఉంటే బయటకు నేను అడ్డం గుంజి ఉన్నా. ఉంటే ఇంటికి అడ్డం ఉంటే గుంజి బయటికి గుంజేసిండు. ఎట్లా కూలగొట్టారు? ఎవ్వరు లేరు. రెండు అవుతుంది టైం. జేసీబీ పెట్టి కూలగొట్టారు మొత్తం. ఎవ్వరు లేరు. 2 అవుతుంది టైం. ఇక్కడ ఎండాలట. గడ్డి కట్టకపోదామని వచ్చినాను.